2019లో ఇచ్చిన హామీలు అమలు చేసి ఇప్పుడు మళ్లీ ఎన్నికల్లో ఓటు అడుగుతున్నామన్నారు పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు. ఈ ఎన్నికల్లో గెలిచి ఎత్తిపోతల పథకాలను పూర్తి చేసి సాగునీరు అందిస్తామన్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం టీవీ9 స్పెషల్ కరెస్పాండెంట్ నాగరాజు అందిస్తారు. పెదకూరపాడు వైసీపీ అభ్యర్థిగా మరోసారి సిట్టింగ్ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు పోటీ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఎన్నికల ప్రచారాన్ని చాలా విస్తృతంగా చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు ఆయన ఉన్నారు. సార్, ఇవాళ ప్రధానంగా రెండోసారి పోటీ చేస్తూ ఉన్నారు. దాదాపుగా చెప్పిన హామీలన్నీ కూడా అమలు చేసి ఓటు అడగడానికి వెళ్తున్నానని చెప్పేసి మీరు ప్రచారంలో చెప్తా ఉన్నారు. ప్రజల నుంచి ఎటువంటి రెస్పాన్స్ కనిపిస్తుంది? ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ బాగా కనపడుతుంది. ఎందుకంటే వీళ్ళు చెప్పింది చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఏదైతే చెప్పారో ఆ రోజున అవన్నీ కూడా నెరవేర్చారు. ఎక్కడా కూడా ఒకటి కూడా డివియేషన్ కాకుండా మరి సంక్షేమ కార్యక్రమాలు అన్నీ అమలు జరిగినాయి. ప్రతి ఏదైతే మాట ఇచ్చాడో ఆయన అమ్మఒడి కానీ, చేయూత కానీ, ఆసరా కానీ, ఫీజు రియంబర్స్ కానీ మరి ఇవన్నీ కూడా జరిగినాయి. దానికి చెప్పని కూడా నాడు నేడు స్కూల్ ద్వారా ప్రతి గ్రామంలో స్కూల్ డెవలప్మెంట్ అయింది. ప్రతి మండల హెడ్ క్వార్టర్లో హాస్పిటల్ వచ్చింది. మరి ప్రతి గ్రామంలో కూడా ఒక హెల్త్ సెంటర్ వచ్చింది, ఒక సచివాలయం వచ్చింది, రైతు భరోసా వచ్చింది. ప్రతి ఎస్సీ కాలనీలో, బీసీ కాలనీ, మైనార్టీలో రోడ్లు వేయడం జరిగింది. మరి పెదకూరపాడు ముఖ్యంగా ప్రతి గ్రామం నుంచి లింక్ రోడ్డు అన్నీ కూడా అధ్వానమైన పరిస్థితుల్లో ఉన్నాయి. 2019 మేము వచ్చే రోజుకి ఈ రోజున అన్ని రోడ్లు కూడా వేయటం జరిగింది. ముఖ్యంగా బెల్లంకొండ అమరావతి రోడ్డు నేను ప్రామిస్ చేసిన రోడ్డు వేయటం జరిగిపోయింది. ఆల్రెడీ రన్నింగ్లో ఉంది. ఆల్మోస్ట్ అన్నీ కూడా చేయలేని కూడా కొన్ని చేసి మరి నియోజకవర్గంలో అభివృద్ధి జరిగింది కాబట్టి ఈ అభివృద్ధి చేశామని చెప్పి మేము ఓటు అడుగుతున్నాం. సరే, ఇవాళ గ్రామీణ ప్రాంతం అధికంగా ఉన్న నియోజకవర్గం పెదకూరపాడు నియోజకవర్గం. అయితే చాలా చోట్ల కూడా లిఫ్ట్ ఇరిగేషన్లు కావాలని గతంలో కూడా మీ ముందు ప్రజలు వాటిని ప్రస్తావించడం జరిగింది. ఇప్పుడు కూడా వాటిని ప్రస్తావిస్తున్నారు. వాటి మీద ఎటువంటి హామీ ఇస్తారు? లిఫ్ట్ ఇరిగేషన్ కోసం నేను ప్రయత్నం చేశాను ఈ ప్రభుత్వంలోనే. మొన్న ఒక 4 లిఫ్ట్ ఇరిగేషన్లు, పెదకూరపాడు ఒకటి, తాళ్ళచెరువు ఒకటి, పేసపాడు ఒకటి, మండెపూడి ఒకటి, ఈ 4 మీద దృష్టి పెట్టి నేను ఆల్రెడీ ఫైల్ అంతా రన్నింగ్లోనే ఉంది. కొంత బడ్జెట్ లేక చేయలేకపోయాను. నెక్స్ట్ గవర్నమెంట్లో తప్పనిసరిగా వీటితో పాటు ఇంకో పెద్ద స్కీము, ఈ 3 మండలాలకు పనికొచ్చేది పులిచింతల బ్యాక్ వాటర్లో నీళ్లు ఉన్నాయి. ఆ వాటర్ నుంచి నాగిరెడ్డిపాలెం చెరువు తీసుకొచ్చి మరి కాలువల ద్వారా బెల్లంకొండ కానీ, అచ్చంపేట కానీ, కోసూరు మండలాల్లో గ్రామాలు వీటన్నిటికి కూడా నీళ్ళు ఇవ్వడానికి అవకాశం ఉంది. అది కూడా ఎక్కువేం కాదు, ఒక 100 కోట్లలో అయిపోతుంది. తప్పనిసరిగా చేసి పెడతాను. వచ్చే ఎన్నికలకి ఏం చేయాలనుకుంటున్నామో అది కూడా ప్రజలకు వివరిస్తున్నాం కాబట్టి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందని చెప్పేసి ఎమ్మెల్యే అంటున్నారు. కెమెరామెన్ నాగరాజుతో నాగరాజు, టీవీ9 పల్నాడు జిల్లా.